ఆ ఒక ఒక కిల్లుని ఆపాలి అని అనుకుంటాడు కదా మనోడు. సో అమ్మాయి వచ్చి చెప్తాది కదా, లైక్ డార్క్ వెబ్ లో చూసాను నేను, ఈ ఫోర్ట్ ముందు చంపాడు, అదే విలన్ వాళ్ళ తమ్ముడిని యా 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 ఫోర్ట్ ముందు చెప్పండి చెప్పండి. చంపాడు. సో ఒక వీడియోనే అప్లోడ్ చేశాడు వీడు, సో ఇంకొక వీడియో అప్లోడ్ చేయలేదు ఇంకా, అంటే సో ఎట్లయినా సరే మనం ఆపాలి అని చెప్పి బయలుదేరతాడు కదా మన అవును సర్కార్. అక్కడ వెనకాల ప్రవచనంలో ఒక భారీ డైలాగ్ వస్తుంది కదా, అవును మన అవును ఒక్క ప్రాణాన్ని కాపాడడానికైనా ఎంత అవునవును ఎక్స్టెంట్ కైనా వెళ్తాడు, అది ఇది అవునవును. అని చెప్పి భగవంతుడు అది ఇది అని చెప్పి ఎస్ ఎస్. వస్తుంది కదా. నాకు అక్కడ ఐ డోంట్ నో, మేబీ ఐఎమ్ లాఫింగ్ అని అండాలి, నీకు మంచి రీజనింగ్ ఉండి ఉంటదేమో. అంత సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే మనోడు పెట్రోల్ బంక్ వచ్చి దొరికిపోతాడేంట్రా. బేసిక్ గా మనోడు దొరకడం పెట్రోల్ బంక్ లో ఏంటంటే, వాళ్ళు ఆల్రెడీ పెట్రోల్ బంక్ దగ్గర ఇన్వెస్టిగేషన్స్ చేసేది కూడా ఎందుకంటే దే ఐడెంటిఫై దట్ కార్ ఎస్ అ క్యాస్ట్రాల్ థింగ్. సో ఆయిల్ కంపెనీలో పనిచేసేవాడు రెగ్యులర్ గా పెట్రోల్ బంక్స్ కి వెళ్ళాలి వర్క్ కోసం. అండ్ దిస్ గై అంటే వాడు ఎవరైతే ఎవరైతే అంటే పెట్రోల్ ఎవరైతే విలన్, లెట్ కొట్టించుకో. మీ ఫినిష్. యా, ఎవరైతే విలన్ తమ్ముడు ఎవరైతే ఉన్నారో మనోడికి తెలియదు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని, హీఈస్ కంప్లీట్లీ నాట్ అవేర్ అది ఆఫ్ దట్. కరెక్టే, వాడు వాడు వాడికి తెలీదు, సో వచ్చాడు. పిచ్చి. అక్కడ కూడా వాళ్ళ తమ్ముడు అప్పటికప్పుడు జంప్ అవడానికి కారణం ఏంటంటే అర్జున్ సర్కార్ ని చూసి కాదు, అక్కడ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న పోలీసుల్ని చూసి. అండి వెనకాల మనోడికి దట్స్, ఇది కూడా ఉంది కాబట్టి. యా దట్స్ హౌ, ఆ దట్స్ హౌ దిస్ గైస్ థింక్స్ దట్ ఓకే దే ఆర్ ఆన్ టు మీ అని. అండ్ ఇంకోటి, సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు స్పెషల్ థ్యాంక్స్ లో చాగంటికి థ్యాంక్స్ చెప్పగా నాకు అర్థం కాలేదు, చాగంటికి థ్యాంక్స్ చెప్తున్నారేంటి వీళ్ళు నువ్వు అని. ట్రైలర్ చూడకపోవడం వల్ల వచ్చే ఈ సర్ప్రైజింగ్ అంటే See, ఐ ఐ చెప్తున్నాను కదా బ్రో, రియల్లీ. నేను చెప్తున్నాను కదా. See, మనం ఒక సినిమా చూడాలి అని మెంటల్ గా ప్రిపేర్ అయినప్పుడు అనవసరంగా ప్రమోషనల్ కంటెంట్ చూసి దాని దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వెళ్ళడం కన్నా ఒక్కసారి ట్రై చేయండి బ్రో. ఏదైనా మంచి సినిమాకి మీరు ట్రైలర్ చూడకండి. ద కైండ్ ఆఫ్ ఎమోషన్ దట్ యు గెట్, ద కైండ్ ఆఫ్ హై యు గెట్, లేదురా చాలా నేను తక్కువగా సి, వస్తాయి అలాంటివి. అంటే ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ డిమీనింగ్ ఆర్ ఐఎమ్ నాట్ ఇది, కానీ నాకు టెన్షన్ వచ్చేస్తుంది రా ట్రైలర్ చూడకపోతే. అంటే నేను ఈ నాకు సినిమాకి నాకు నచ్చిన ఇంకో విషయం ఏంటంటే, టీజర్ నాకు చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా. యూజువల్ గా మీరు ఎప్పుడైతే గమనించారనుకోండి, టీజర్ లో కానీ ట్రైలర్ లో కానీ బాగా నచ్చిన సీన్స్ థియేటర్ లో వచ్చినప్పుడు ఇంక ఎక్కువ ఎక్సైట్ అవుతాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ టీజర్ లో నాని ఏ ఏ అని అరిచేది కట్ 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 వస్తుంది. సినిమాలో అది వచ్చిన ప్రతిసారి హ్యావింగ్ సో మచ్ భలే తీశారు కదా అని. అండ్ ఆ రూఫ్ లో ఇట్లా ఓకే, ఆ బ్లడ్ పడే పాయింట్ కూడా సీన్ మనం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అరే నేను వెయిట్ చేస్తుంది ఎక్కడొచ్చింది, అవును ఇందుకు ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది, టూ మచ్ ఇప్పుడు అనిపించింది. ఏ కూడా అండ్ ఒకసారి మాడదాం. పోస్టర్ లో ఈ షార్ట్ ఉంటుంది చూసారా, పోస్టర్ ఇట్లా, అది ఓ మై గాడ్, అదైతే నీకు పిచ్చోండి అయిపోయాను. ఎస్పెషల్లీ ఇంకోటి నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ద ఎంటైర్ మూవీ ఇస్, మనోడు ఇట్లా ఆ ప్యాలెస్ లోకి రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇట్లా ఇలా ప్యాన్ చేస్తే వైట్ సూట్ వస్తుంది. టూ గుడ్ అనిపించింది. ఓహో ఇక్కడ వేసుకుంటున్నాడు ఆ సూట్ అనేది. నాకు నిజంగా చెప్తున్నాను కదా బ్రో, యాక్షన్ కొరియోగ్రఫీ మీరు అన్నట్టు హ్యాండ్ హెల్డ్ అవన్నీ కామన్ చేశారు కానీ ఐ వాస్ సింప్లీ థింకింగ్ దిస్ లైక్ ఇండియన్ వర్షన్ ఆఫ్ జాన్ విక్. అఫ్ కోర్స్ జాన్ విక్ అంటే మన బాలయ్య సినిమాలానే ఉంటుంది అనుకోండి, బట్ ఐ వాస్ సో హ్యాపీ టు సీ సో స్టైలిష్ యాక్షన్ ఫ్రమ్ హిమ్. రెండు బాలయ్య, బాలయ్య ఎందుకు తీసుకొస్తారా మధ్యలో. అంటే సరే బాలయ్య సరే బాలయ్య ఉన్న ఎలివేషన్ తోనే జాన్ విక్ వచ్చింది అనుకోండి. సరే మీకు ఓకే, ఎవరో అది తెలుసా? పక్కన పెడదాం. యా. టూ త్రీ థింగ్స్ మాట్లాడదాం. నేను బేసిక్ గా ట్రైలర్ ఎందుకు చూడండి అంటే, నువ్వు బేసిక్ గా ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ కరేజ్ అండ్ యువర్ ఎంతూజియాజం ఇన్ నాట్ వాచింగ్ ట్రైలర్ అండ్ గోయింగ్, బికాస్ డెఫినెట్ గా హిట్ ట్రైలర్ కనుక చూడకపోతే పీపుల్ విల్ డెఫినెట్లీ ఫీల్ వాట్ యువర్ ఫీలింగ్ రా. ఐ ఎస్ రైట్, ఎస్. డెఫినెట్ గా ఐ నో ఇట్, బికాస్ ట్రైలర్ లో చాలా వరకు షార్ట్స్ వచ్చేసినాయి, వైట్ సూట్ కూడా ట్రైలర్ లో ఉంటుంది, ఓ ఆ ఓకే ఓకే. షార్ట్ కూడా. So all the excitement points for you, right? Like that, that core excitement points are there in the trailer, which I already saw. So I couldn't receive that. And I also trailer చూసిన తర్వాత I clearly know that there is a cult. ఓ Nani will go into the cult, and Nani will demolish the cult, and Nani will destroy the entire thing and come back. నాకు అర్థమైపోయింది స్టోరీ మొత్తం. సో ఐ ఓకే కుడెంట్ మేబీ ఎంజాయ్ అ లాట్. ఇప్పుడు ఒకటి ఏంటంటే, నేను నార్మల్ గా కొన్ని ఇంగ్లీష్ మూవీస్ కి ట్రైలర్స్ చూడకుండా వెళ్తాను రా సినిమాకి కొన్నిటికి. ఓకే. ఎందుకంటే పెద్ద పట్టించుకోను నేను, ఇంగ్లీష్ అది. తెలుగు సినిమా అలా కాదురా, తెలుగు సినిమా అంటే మన సినిమా, మనక మనక అని ఎందుకో మన సినిమా. సో ఐ వాంట్ టు నో వాట్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు ద యా, ఫస్ట్ ఇంకోటి థింగ్. ఏంటంటే బ్రో, యూజువల్ గా ఈ ఫిల్మ్ మేకర్స్ కూడా ఎవరైతే ఉన్నారో దే ఆర్ ఇన్వెస్టింగ్ అ లాట్ ఆన్ దిస్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ దట్. థియేటర్స్ కి ఆడియన్స్ ఎలా తీసుకురావాలని చెప్పేసి సమ్ టైమ్స్ దే షో లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ ట్రైలర్. ఐఎమ్ నాట్ సెయింగ్ వాట్ దే ఆర్ డూయింగ్ ఇస్ రాంగ్, బట్ ఆడియన్స్ కనుక ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇస్తే ఫిల్మ్ మేకర్స్ కి, దట్ వీఆర్ డెఫినెట్లీ గోన్ కమ్ టు దిస్ థియేటర్, ఇది కొంచెం తగ్గచ్చేమో అనుకుంటున్నాను. ఇప్పుడు టీజర్ ఎంత బాగా అయితే కట్ చేశారో, దేర్ షుడ్ బి అ పాయింట్ వేర్
ద ఫిల్మ్ మేకర్స్ షుడ్ నో దట్ ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు థియేటర్స్. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్స్ గానీ డిస్ట్రిబ్యూటర్స్ గానీ, అలాంటి ఒక ప్లాట్ఫామ్ లేదు వేర్ దే యాక్చువల్లీ నో దట్ పీపుల్ ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు కమ్. ద ఓన్లీ వే దట్ దే కెన్ అట్రాక్ట్ పీపుల్ టు ద థియేటర్స్ ఇస్ డూ అ లాట్ ఆఫ్ ప్రమోషన్స్ ఆర్ ఇలాంటి ఒక ట్రైలర్ కట్ చేయడం ఇప్పుడు వల్ల అలాగే కానీ. నడుస్తుందిరా బేసిక్ గా. సి ఇప్పుడు దెర్ ఆర్ ఓన్లీ ఐ థింక్ మేబీ అ వెరీ లెస్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ లైక్ యూ హూ డోంట్ వాంట్ టు వాచ్ ఎ ట్రైలర్. యా. అండ్ నువ్వు అప్పుడప్పుడు టీజర్స్ కూడా చూడవు కదా. హిట్ టీజర్ నువ్వు ఏదో యాక్సిడెంటల్ గా చూసేసినట్టున్నావు. నార్మల్ గా నువ్వు అసలు ఎటువంటి మెటీరియల్ చూడకుండా వెళ్ళిపోతావు కదా సినిమాకి. అవునవును. ఎనీ నార్మల్ యూజువలీ దట్. సో నీ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఉన్న ఆడియన్స్ చాలా 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 తక్కువ మంది ఉంటారు యా. యూజువలీ. బికాస్ the more kind of audience are the audience who wants to know what they are getting into. నాకు నేనేంటంటే నాట్ ఈవెన్ దాట్ మై పర్స్పెక్టివ్ ఆఫ్ వాచింగ్ ఎ ట్రైలర్ అండ్ టీజర్ ఏంటి అంటే ఐ జస్ట్ వాంట్ టు సెట్ మై ఎక్స్పెక్టేషన్ ఆన్ వాట్ అబౌట్ ద మూవీ అనమాట. ఒక కైండ్ ఆఫ్. అండ్ సమ్ టైమ్స్ ఇఫ్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్ బియాండ్ వాట్ ఇట్ ఈస్, దట్ ఈస్ వన్ ఐ గెట్ మై కిక్. ఓకే ఓకే. నేను ఒక రకంగా అనుకుంటాను చూడు, ఆ ట్రైలర్ చూసి దానికన్నా వెరైటీగా ఉందనుకో, దట్ ఈస్ మై కిక్. లైక్ ఆ కిక్ వేరే అసలు నార్మల్ ఉండదు, పిచ్చ కిక్ ఇస్తుంది ఆ కిక్. ఓకే. సమ్ టైమ్స్ వి ఎక్స్పెక్ట్, ఇప్పుడు సలార్ లాంటి సినిమాలు ఉంటాయి, ట్రైలర్ చూస్తాం, ఓకే ఇలాగే ఉంటది సినిమా, కమాన్ ప్రశాంత్ నీల్ గివ్ మీ దట్ అనుకొని వెళ్తాం. ప్రశాంత్ నీల్ అదే ఇస్తాడు, విల్ బి సాటిస్ఫైడ్. ఓకే ఇదే కదా అనుకొని వచ్చాం, ప్రశాంత్ నీల్ అదే ఇచ్చాడు కదా, వీఆర్ సాటిస్ఫైడ్. బట్ కొన్ని సినిమాలు ట్రైలర్స్ పెద్ద సూపర్ గా కట్ చేసి సినిమాలు పాడు చేస్తారు కదా. సో అలాంటి సినిమాలకే మనం డిసప్పాయింట్ అవుతాం. హిట్ ట్రైలర్ వాజ్ అ వైజ్లీ కట్ ట్రైలర్. హిట్ ట్రైలర్ వాజ్ అ వైజ్లీ కట్ ట్రైలర్. కాకపోతే డీటెయిలింగ్ వాజ్ డన్ ఇన్ ద ఐ ట్రైలర్ థింక్ మీరు ఇట్సెల్ఫ్. అంటున్నట్టు నేను ఇంకా ట్రైలర్ చూడలేదు, మేబీ ఈ వీడియో అయిపోయిన చూస్తాను. నాకు తెలిసి ఒకటి ఆడియన్స్ కి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారు, అదొకటి. రెండోది నాకు తెలిసి స్టోరీ రివీల్ చేసినట్టున్నారు బ్రో ట్రైలర్ లో. మీరు చెప్తున్నారు కాబట్టి నాకు అదే అనిపిస్తుంది, అవునవును, స్టోరీ స్టోరీ రివీల్ రివీల్ చేస్తారు. చేశారు. అంటే స్టోరీ రివీల్ చేయలేదు, బట్ పీపుల్ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ ద స్టోరీ. అంటే నాకు తెలిసి అందరూ అయి ఉండకపోవచ్చు. ఈ మధ్య మనకున్న సినిమా పిచ్చాకి నేను కూడా కొంచెం అనవసరంగా కొంచెం డెప్త్ లోకి వెళ్తున్నానేమో అనిపిస్తుంది. ఓకే. విచ్ ఐ మైట్ హ్యావ్ టు కంట్రోల్ మై సెల్ఫ్ అండ్ గోయింగ్ ఇన్ డెప్త్స్ ఆఫ్ అన్నెసెసరీ థింగ్. అవి కావాలని వెళ్ళట్లేదు రా, కన్విన్స్ చేస్తున్నాయి, తప్పట్లేదు. అది నోటీస్ చేయకుండా ఉండలేకపోతున్నాను నేను. ఓకే. కావాలని వెళ్ళట్లేదు, కన్విన్స్ చేస్తున్నాయి. సో ఐ కుడెంట్ అవాయిడ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్. మేబీ ఐ విల్ హ్యావ్ టు వాచ్ అవుట్ మేబీ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ ఫిల్మ్. మేబీ ఐ ట్రై. ఇంకొకటి ఇప్పుడు అంటే ఇది కూడా, దీనికి కూడా నువ్వు జస్టిఫై చేస్తావు చూద్దాం. ఫెంటాస్టిక్ గా నువ్వు అసలు యాక్చువల్ గా వెళ్ళిపోయి శైలేష్ టీమ్ లో జాయిన్ అయిపోయి ఈ వీడియో అయిపోయిన తర్వాత అర్జెంట్ గా. శైలేష్ విల్ లవ్ దాట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం బూతులు ఉంటాయి కదా, ఓకే. బ్యాడ్ వర్డ్స్. సో అది నీకు ఎలా అనిపించింది చెప్పు ఒకసారి. యాక్చువల్లీ నేను ఐ టెల్ యూ ద జనరల్ ఆడియన్స్ థియేటర్ రెస్పాన్స్. వచ్చిన ప్రతిసారి అరుపు. నేనేంటంటే ఓన్లీ 2-3 చోట్ల ఆ బూత్ కంప్లీట్ చేస్తాడు, కొన్ని చోట్ల బూత్ ఇలా స్టార్ట్ చేసి ఆపేస్తాడు. వి నో వాట్ ఇస్ ద వర్డ్ ఇస్. నాకు ఆ ఎమోషన్ బాగా నచ్చింది అక్కడ. నాకు జస్టిఫికేషన్ ఇంకా బాగా నచ్చింది. మేబీ హీరోయిన్ వచ్చిన తర్వాత ఇట్లా మాట్లాడుతుంటే, అమ్మ పెంచలేదని నిన్ను అడుగుతుంది, ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలి నేర్పించేది అమ్మాయి కదా అని. సో మంచి బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్ చేశారు అది. నాకు ఓకే అనిపించింది బ్రో. ఐ వాజ్ నాట్ అఫెండ్. యాక్చువల్లీ ఫెల్ట్ ఇట్. సి అర్జున్ సర్కార్ లాంటి రూట్లెస్ కాపు అలా మాట్లాడితేనే కొంచెం ఇట్ మేక్స్ సెన్స్. మనోడు నార్మల్ గా అంటే సుందరానికి ఇలా నాని లాంటి లాంగ్వేజ్ వాడాడు అనుకోండి, అర్జున్ సర్కార్ లాంటి క్యారెక్టరైజేషన్ ఇట్ వోంట్ ఫిట్. సో అక్కడ బాగానే అనిపించింది. ఐ హావ్ నో కంప్లైంట్స్ అబౌట్ ఇట్ అట్ ఆల్. ఐ డోంట్ నో వాట్ యువర్ కంప్లైంట్ ఇస్. నా కంప్లైంట్ ఏంటంటే, బేసిక్ గా రెండు రకాలు నా అంటే నాట్ ఎ కంప్లైంట్ అనుకోలేదు. బికాస్ అది ఎక్కువగా వాడలేదు. దే డింట్ డూ ఓవర్ డూ ఇట్ ఆర్ ఎనీథింగ్. మనోడు ప్రతి చోట ఏం వాడేలేదు. మీరు అంటున్న ఓవర్ డూ ఎందుకు చేయలేదు అని అంటున్నానంటే, బూత్ ఇస్ లైక్ చీప్ ట్రిక్ బ్రో. ఆడియన్స్ దగ్గర నుంచి ఒక రియాక్షన్ రావడానికి చీప్ ట్రిక్. కానీ ఈ సినిమాలో చీప్ ట్రిక్ లాగా వాడలేదు. దే హావ్ నాట్ యూజ్డ్ ఇట్ దాట్ వే. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సెకండ్ హాఫ్ లో ద వే వీఆర్ సో మచ్ ఇన్వాల్వ్ ఇన్ టు ద స్టోరీ, సెకండ్ హాఫ్ లో క్లైమాక్స్ లో కూర్చుని దగ్గరే మళ్ళీ కూర్చాడు అని దగ్గర కావాలంటే పెట్టచ్చు ఒక బూతు. పెట్టలేదు, సింపుల్ గా చెత్త నా కొడుకు అన్నారు. అక్కడ ఏమన్నా పెట్టచ్చు, పెట్టాలనుకుంటే బూత్. అది ఇప్పుడు అక్కడికే వస్తున్నా నేను కూడా. దట్ ఈస్ వేర్ మై పాయింట్ ఇస్. దట్ ఈస్ వేర్ అక్కడే కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు నువ్వు కూడా. సో సెకండ్ హాఫ్ లో బూత్ పెట్టొచ్చు, కానీ పెట్టకుండా చెత్త నా కొడుకు అన్న మన నాని ఓకే
ఫస్ట్ హాఫ్ లో అన్ని బూతులు మాట్లాడిన మన మన నాని, మనోడు చివరికి బూత్ ఎక్కడ మాట్లాడతాడు, ఆ ఫైర్ బ్లోవర్ ఉంటుంది చూడు, ఆ, 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 ఆ. ఆ ఫైర్ బ్లోవర్ నా మొహం మీద. సో చిన్న క్యాజువల్ కాన్వర్సేషన్ లో కూడా బూతు మాట్లాడే బూతు బూతు అంటే అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ఇస్ దాట్ హీ యా, యా. ఫ్రీగా మాట్లాడేస్తాడు, మనోడికి ఫిల్టర్ ఏమి ఉండదు, ఫ్రీగా మాట్లాడేస్తాడు. అలా మాట్లాడినోడు అలా గుచ్చినప్పుడు కూడా పెట్టొచ్చు కదా, ఓకే. పెట్టకుండా చెత్తన కొడుకు అని మాట్లాడిన అర్జున్ సర్కార్ కి ఫస్ట్ లో అన్ని బూతులు పెట్టడం అవసరమా అధ్యక్ష అనేది వాస్ మై ఏమో బ్రో, వీఆర్ యాక్చువల్లీ వెరీ మచ్ నిట్ పికింగ్ ఆ మూమెంట్ లో. నిట్ పికింగ్. ఏం కాదులే, ఓకే, అంటే ఓకే, సి ఓకే. దిస్ వాజ్ సంథింగ్ అదే విచ్ ఐ చెప్తున్నా. వాంటెడ్ టు జస్ట్. ఓకే, నిట్ పికింగ్ కాదు, ఐ జస్టిఫై దట్. సి లాస్ట్ లో చెత్తనా కొడుకు అని పెట్టకుండా ఇంకేదైనా బూత్ పెట్టుంటే ఇట్ కుడ్ హావ్ బీన్ చీప్ ట్రిక్. చీప్ గా అనిపించేది, ఎందుకంటే ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చేది. చెత్తనా కొడుకు అని పెట్టడం వల్ల ఆడియన్స్ లో దెర్ వాజ్ ఓన్లీ సైలెన్స్, దెర్ ఇస్ నో అరుపు, అరే ఇంకో బూత్ వచ్చిందిరా అని కాదు, ఆన్ స్క్రీన్ మీద బూత్ వస్తుంది కదా అని కాదు. అక్కడ ఏంటంటే ఆన్ స్క్రీన్ మీద బూతులు వస్తే ఆడియన్స్ ఎందుకు అరుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అరుస్తారు నాకు బ్రో, అర్థం కాదు. ఎందుకంటే వీఆర్ నాట్ యూస్ టు ఇట్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మనం చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న సినిమాలో ఏవేది ఉందనుకోండి అది దెన్ ఓకే. అరవడం కదా దానికి, బూతులు మాట్లాడితే ఆహా, బయట అలవాటే. కొంచెం దట్స్ వాట్ ఐమ్ వేడుగా. సేయింగ్. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్ బ్రో, బయట అలవాటే, చాలా క్యాజువల్ గా మాట్లాడుతుంటారు బూతులు. బట్ ఆన్ స్క్రీన్ మనం బూతులు చాలా తక్కువ చూస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్ లో చాలా కామన్ గా వాడేవాడు వర్డ్ ఫక్. యా వినండి వినండి. యా బట్ ఇంగ్లీష్ సినిమాలో పక్కన పదం ఒక్కసారి వాడితే దానికి PG-13 రేటింగ్ వస్తుంది, ఒక్కసారి వాడినా కూడా. సో చాలా క్లెవర్ గా మొత్తం ఆ సినిమా తీసేవాడు వాడికి ఒకటే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఒక పీక్ మూమెంట్ లో తీసుకెళ్లి బూత్ పెడతాడు. బేసిక్ గా ఆన్ స్క్రీన్ బూతులు ఉండకూడదు. ఇప్పుడు వేరే వేరే OTT ప్లాట్ఫామ్ లో అలవేలో బూతులు ఉండడానికి కారణం కూడా ఉంటాయి. యా, బట్ మనం ఆన్ స్క్రీన్ థియేటర్, అది కూడా ఒక మేజర్ యాక్టర్ దగ్గర నుంచి బూతులు అనేది ఇట్స్ లైక్ సర్ప్రైజ్ అండ్ షాక్. కానీ కొంతమంది దాన్ని చాలా చీప్ గా వాడుతుంటారు ఆడియన్స్ నుంచి ఒక రెస్పాన్స్ క్రియేట్ చేద్దామని. వాట్ ఐమ్ సేయింగ్ సెకండ్ హాఫ్ లో అక్కడ చెత్తనా కొడుకు పెట్టడం, ఎందుకంటే అక్కడ అక్కడ ఎమోషన్ బూత్ రావడం కాదు, అక్కడ ఎమోషన్ ఏంటంటే అర్జున్ సర్కాస్ ఈస్ లూజింగ్ ఇట్. అంటే మనోడికి ఫ్రస్ట్రేషన్ ఇంక పెరిగిపోతుంది, ఇంకేదో ఒకటి చేయాలి అని చెప్పి, బికాస్ ఈజ్ ఆల్రెడీ గెటింగ్ అ లాట్ ఆఫ్ హర్ట్. ఇట్లా కత్తులు ఇవన్నీ. అవును. నాకు ఇంకోటి ఏమనిపించింది చెప్పాలి, నాకేమనిపించింది అరే అంటే రే, బ్రో, ఇక్కడ ఇక్కడ కత్తి గురించి ఒకసారి మాట్లాడేసి మరి దానికి వెళ్దాం. సెకండ్ హాఫ్ లో కత్తి పీకేస్తారా ఉంచేస్తారు? పీకేస్తారు కదా, పీకేస్తారు లాగేస్తారు పీకేస్తారు. కదా. అలాగే సార్. ఆ యా ఓకే. నేను మర్చిపోయాను. అంటే ఫస్ట్ మనం నాకు ఆ స్టాబ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా అనిపించింది. చాలా బాగా దట్ నచ్చింది. వాజ్ యా, వన్ సీన్ సూపర్. వేర్ ఐ రియల్లీ ఇంకోటి ఫెల్ట్ ఐ సైలేష్ థింక్ డిడ్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ప్యూర్లీ బికాస్ శైలేష్ ఇస్ ఆల్సో డాక్టర్ కదా, సో లాట్ ఆఫ్ ఎనాటమీ తెలిసి కొన్ని ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ పెట్టడం వల్ల భలే ఆనందం వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంజయ్ యాక్చువల్ గా రెడ్డి ద వే. డీటెయిలింగ్ చాలా బాగుంటదిరా శైలేష్ ది. అవును అవును. ఆ శైలేష్ అనేవాడు, why he is different, why I respect Sailesh as a director, and why I was disappointed a little bit with Hit 3 is because of my respect, because he is different from his background or the అంటే డీటెయిలింగ్ ఏదైతే పట్టుకుంటాడో మనోడు. ఈవెన్ ఇన్ దిస్ మూవీ ఆ ఫస్ట్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ ఉంటుంది చూడు, క్రిమినల్స్ ఇద్దరిని కూర్చోబెట్టి వాడిని అరే నువ్వు తప్పు చేసావరా అని చెప్పి బూత్ తిడుతుంటే ఆ కాన్వర్సేషన్ లో టక్ వెబ్సైట్ గురించి చెప్పేస్తారు చూడు. యా, సో దోస్ కైండ్ ఆఫ్ నైస్ డీటెయిలింగ్ ఉంటుంది చూడు. దోస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ లవ్ ఫ్రమ్ శైలేష్ మూవీస్ రా. ఓకే ఓకే. యాక్చువల్లీ మనోడు చాలా బాగా చూపిస్తాడు, విచ్ వి నార్మల్లీ డోంట్ గెట్ ఇన్ తెలుగు సినిమా అవునవును. ఫ్రమ్ అదర్ డైరెక్టర్స్. యా సో నాకు శైలేష్ అలా అంత మంచి డీటెయిలింగ్ ఉన్న శైలేష్ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే కొంచెం యాక్షన్ ఫేస్డ్ ఓరియంటేషన్ లో వెళ్ళిపోయి ఒక కమర్షియల్ ఫార్మాట్ ని పట్టుకొని సినిమాటిక్ హై ఇచ్చాడే అన్న ఒక చిన్న పెయిన్ అంతే. ఓకే, అంతకు మీకు అలా మించి అనిపించిందేమో కానీ ఫర్ మీ ద సేమ్ జర్నీ కంటిన్యూడ్ ఈవెన్ ఇన్ సెకండ్ హాఫ్, యాజ్ ఐ సెడ్, బికాస్ ఐ వాస్ మోర్ క్యూరియస్ టు నో వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. దట్ వాస్ గుడ్. యా, యా ఆ కంటిన్యూషన్ కంటిన్యూ అయింది నాకు. సో సెకండ్ హాఫ్ లో కూడా ఆ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ కంటిన్యూ చేశారు. ఫర్ కానీ ఎగ్జాంపుల్ వన్ 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 చెప్పు నువ్వు చెప్పేసి. యా సో అండ్ ఎస్పెషలీ లాస్ట్ లో వచ్చిన ఎక్స్పోజిషన్ అంటారు యూజువల్ గా స్టోరీ టెలింగ్ లో, వేర్ దే రివీల్ ఎవ్రీథింగ్. సో లాస్ట్ లో ఒక దెర్ ఇస్ అ స్వీడిష్ కంపెనీ అని చెప్పేసి ఈ హార్మోన్స్ తో ఏం చేస్తాను. సో దిస్ ఇస్ సో మచ్ ఆఫ్ న్యూ ఇన్ఫర్మేషన్ ఫర్ అస్ విచ్ వీఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్. సో ఎనాటమీ, ఇప్పుడు సైన్స్, బయాలజీ, ఎనాటమీ, బికాస్ శైలేష్ ఇస్ అ డాక్టర్, బికాస్ సందీప్ రెడ్డి వంగ ఇస్ ఆల్సో డాక్టర్. సో వాళ్ళు ఏంటంటే దే ఆర్ గివింగ్ అస్ సమ్ న్యూ ఇన్ఫర్మేషన్ విచ్ వీఆర్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ న్యూ లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అక్కడే ఆడియన్స్ ఒక రకమైన ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. బేసిక్ గా ఇప్పుడు మనం చాలా కంటెంట్ చూసి 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 పీపుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ ఫర్ నార్మల్ స్టఫ్. సో యూ హ్యావ్ టు షో దెమ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ సో దట్ ఇట్ క్రియేట్స్ అన్ ఎక్సైట్మెంట్ ఇన్ ది ఆడియన్స్. People like Sailesh Kolanu or Sandeep Reddy Vangar, even
వివేక్ ఆత్రే ఫర్ దాట్ మ్యాటర్, దే ఆర్ గివింగ్ దట్ న్యూ ఇన్ఫర్మేషన్ విత్ వాట్ ఎవర్ ఇన్సైట్స్ దే హావ్. అది చాలా బాగా నచ్చింది నాకు ఈ సినిమాలో. మీరు అదే మీకు సెకండ్ హాఫ్ లో ఏదైతే పెయిన్ అని మీకు అనిపించిందో, లైక్ ద కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ యూ హ్యాడ్, ఐ వాజ్ లైక్ హ్యావింగ్ థరో ఫన్. మస్త్ ఎంజాయ్ చేశాను నేను వాట్ ఎవర్ ఇన్వెస్టిగేషన్ దట్స్ వాస్ గుడ్ గోయింగ్ రా, ఆన్. దట్స్ గుడ్. సి బేసిక్ గా ఈ మూవీకి ఏమైందంటే, నాకు తెలిసినంత వరకు ఈవెన్ మన కామెంట్స్, సినిమా పిచ్చ కామెంట్స్ లో కూడా దెర్ ఇస్ వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ థరోలీ లవింగ్ ద ఫిల్మ్ లైక్ యూ, అండ్ దట్ సెక్షన్ ఇస్ మెజారిటీ ఆఫ్ సెక్షన్ ఆర్ లైక్ యూ, ఓకే ఓకే, which is good, which is very good, వెరీ గుడ్. which is a very good side for this film. There is a minority of section like me who are అంటే who liked it with issues అన్నమాట. దే ఆర్ నాట్ ట్రాషింగ్ దిస్ ఫిల్మ్ లైక్ ఇదేంటి సినిమా అలా ట్రాష్ చేయట్లేదు. దే ఆర్ లైకింగ్ ఇట్ విత్ సమ్ ఇష్యూస్ ఓకే like ఓకే like me. Like ఓకే ఓకే. I kind of had my good times with this movie, and again I have my disappointments with this movie, but at the end of the day, while walking out of the theater, I walked out of the theater with a good అంటే ఓకే పర్లేదురా మంచి సినిమా చూసాం, ఓకే ఐఎమ్ గుడ్ అనుకునే బయటకు వచ్చా. విత్ నాట్ Yeah. లైక్ అబ్బా ఏంట్రా ఇదేంట్రా బాబు ఇలా ఉందేంట్రా అన్న కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో కాకుండా, ఒక గుడ్ ఫీలింగ్ తో బయటకు వచ్చిన కైండ్ ఆఫ్ ఫీలింగ్ తో బయటికి పంపించాడు అనమాట మనోడు నాకు ఇంకోటి శైలేష్. కూడా నాకు ఇంకోటి కూడా ఏమనిపించింది అంటే బ్రో, వెన్ శైలేష్ కోల్ నుండి హిట్ విచ్ ఇస్ లైక్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్, కొంచెం హిట్ టూకి వచ్చేసరికి కొంచెం లెవలప్ అయింది. అండ్ హిట్ టూ ఎండింగ్ లో నానిని ఇంట్రొడ్యూస్ చేస్తారు, అండ్ నానిని ఇంట్రొడ్యూస్ చేయడం కూడా ఒక క్రేజ్ గా రివీల్ అవును చేస్తారు. అవును. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేసిన శైలేష్ కోలును ఈ సినిమాలో ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యాడని నాకు అనిపించింది. బికాస్ దాట్ హౌ పవర్ఫుల్ దట్ ద అర్జున్ సర్కార్ క్యారెక్టర్ అనేది ఆ లెవెల్ ఆఫ్ పవర్ చూపిస్తారు అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే హిట్ టు ఎండింగ్ లోనే ఒక రకమైన హై క్రియేట్ చేశాడు నానిని ఇంట్రొడ్యూస్ చేసి. నిన్న నువ్వు అంటే నిన్న యాక్చువల్ గా ఐ స్పోక్ టు ఇది ఫ్రమ్ ఫీడ్బ్యాక్, యా ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్. మనం మాట్లాడుకోలేదు, బట్ యూ సెడ్ ద సేమ్ థింగ్ విచ్ ఐ హర్డ్ ఫ్రమ్ హూ ఎవర్ ఐ స్పోక్ టు. ఓకే ఓకే, క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం ఇది, అవును, ఇన్వెస్టిగేషన్ డ్రివెన్ ఫిలిం కాదు అనే నేను కూడా విన్నాను. ద వెరీ ఫస్ట్ స్టేట్మెంట్ యూ సెడ్ ఇస్ క్యారెక్టర్ డివెలప్మెంట్, బ్రో ఎస్. ఇది క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం బ్రో, ఇది ఇన్వెస్టిగేషన్ ఫిలిం లాగా కాదు, క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం బ్రో ఇది అన్నట్టు కదా. సో ఇంకోటి ఇట్స్ వెరీ గుడ్ టు యా హియర్ ఇంకోటి సచ్ కైండ్ ఆఫ్ యా థింగ్స్ ఫ్రమ్ యూ. ఇంకోటి ఏమైపోయిందంటే, అన్ఫార్చునేట్లీ వి రీసెంట్లీ హ్యాడ్ దట్ కాశ్మీర్ టెర్రరిస్ట్ అటాక్ అయింది కదా. యా సో యా ఈ యా. టైమింగ్ కూడా ఇంచుమించు కొంచెం సింక్ అయింది. లైక్ హిట్ త్రీలో సడన్ గా శ్రీనగర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ వచ్చేసి, ఐ వాజ్ వరీడ్ అబౌట్ ద టైమ్ లైన్. సో 2023లో జరిగింది అనుకుంటే స్టోరీ, అంటే అకార్డింగ్ టు ద మూవీ టైమ్ లైన్ 2023లో జరిగిన స్టోరీ. అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్న టెన్షన్స్ ఏవైతే ఉన్నాయి, బికాస్ అక్కడ సర్కార్ వల్ల, అదే అర్జున్ సర్కార్ వల్ల, ఐ మీన్ బాస్ ఎవరైతే ఉంటారో షీ కీప్ టెలింగ్ కదా, మీరు హిందూ అయ్యుండి ముస్లిం అయ్యుండి టూ మచ్ అసలు అక్కడ కాన్వర్సేషన్ కానీ అవన్నీ, ద ఆ వే షీ వాస్ కాన్వర్సేషన్ వరీడ్, వాస్ గుడ్. ద వే హీ ఐడెంటిఫైస్ వాట్స్ హ్యాపెనింగ్, అవన్నీ టూ మచ్ నచ్చాయి నాకు. అండ్ ఇంకోటి కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్రో, అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న పాయింట్స్ ని భలే పట్టుకున్నాడు శైలేష్. ఎలా అంటే మనోడు బీహార్ వెళ్ళినప్పుడు మద్రాసి అనగానే ఒక లెవెల్లో కాలు యా యా, నానిచ్చి దట్ వాజ్ యాక్చువల్లీ ఐ అక్కడ ఫర్గాట్ అబౌట్ దట్. అక్కడ యా. డైలాగ్ పెట్టడం కూడా, ఆంధ్ర వాడు తెలంగాణ అంటే తప్పు లేదు, తెలంగాణ వాడు ఆంధ్ర వాడు అంటే తప్పు లేదు, కానీ ఎవడన్నా వచ్చేసి సౌత్ వాళ్ళని మద్రాసు అంటే మాత్రం నాకు కాలుద్ది అన్నాడు కదా. యా కూడా యా అనిపించింది యా అక్కడ. యా, అండ్ అక్కడ ఆ అండ్ డైలాగ్ వాస్ గుడ్. ఇంకోటి కూడా బ్రో, మనం ఇప్పటికీ మన హిందీ సినిమాల్లో ఎప్పుడైనా బీహార్ ని చూస్తే వి సీ ఆల్ క్రౌడెడ్ ప్లేసెస్, కానీ బీహార్ లో ఒక డెజర్ట్ సినారియో క్రియేట్ చేసి టూ మచ్ అనిపించింది. అరే ఎక్కడ దొరికిందిరా అంటే బీహార్ లో అరే మావోయిస్టులు ఉంటారు. నాకు ఫస్ట్ హాఫ్ లో ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ వరకు ఐ హావ్ జీరో ఇష్యూస్ ఎక్సెప్ట్ ఫర్ శ్రీనిధి రే. నేను అక్కడ కూడా నాకు వస్తున్నా. జీరో. ప్రాబ్లం ఏంటి బ్రో, అంత అంత బాగా రాసిన హీరోయిన్ క్యారెక్టర్ మీకు ఎందుకు నచ్చలేదు? ఐ వాస్ ఐ వాస్ ఎంత బాగా రాశారా! ఐ వాస్ అరే కంప్లీట్లీ ఎన్ని మెస్మరైజ్డ్ అరే బై హర్ ఎన్ని పర్ఫార్మెన్స్. అరే ఎన్ని సినిమాల్లో చూడలేదురా హీరో కాపు హీరోయిన్ చూసి హీరోయిన్లు మెస్మరైజ్ అయిపోవడం. నేను మొన్న సంక్రాంతికి ఒక్క వస్తున్న నిమిషం ఒక్క సినిమాలో నిమిషం కూడా సేమ్ ఒక్క థింగ్ రా. నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం. నేను కరెక్ట్ చెప్పలేను కూడా. ఐ వాస్ మెస్మరైజ్డ్ బై ద హీరోయిన్స్ క్యారెక్టర్, నాట్ హీరో ఫాలోయింగ్ ఫర్ గర్ల్ ఆర్ గర్ల్ ఫాలోయింగ్ ఫర్ హీరో. శ్రీనిధి క్యారెక్టర్ రాసిన విధానమే నాకు చాలా బాగా నచ్చింది. వెన్ ఎవ్రీ వన్ ఇన్ హిస్ లైఫ్ త్రూ ద డేటింగ్ వెబ్సైట్స్ ఆర్ రిజెక్టింగ్ హిమ్ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్, షీఈస్ లైక్ షీ హాస్ అన్ ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్. అది సెకండ్ హాఫ్ లో కనెక్ట్ చేశాక నాకు ఇంకా నచ్చింది. లైక్ షీ డెంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ వాట్ షీ వాంటెడ్ టు డూ ఇన్ ఫస్ట్ హాఫ్. లైక్ డైరెక్ట్ గా పర్పస్ ఏంటంటే అడిగినప్పుడు ఎందుకు ఉండాలని ఉంటుంది, తర్వాత కక్కుర్తి పడద్దు అంటది, దెన్
దెన్ షీ బ్రింగ్స్ దట్ మదర్ ఎలిమెంట్, ఏఐ యూజ్ చేసి వాళ్ళ మదర్ మాట్లాడుతున్నట్టు, అండ్ షీ కమ్స్ టు ద ఇన్వెస్టిగేషన్. సెకండ్ హాఫ్ లో షీ వాస్ నాట్ జస్ట్ డూయింగ్ హర్ జాబ్. ఒకవేళ బ్యాక్ స్టోరీ పెట్టకుండా శైలేష్ ఉంటుంటే ఇట్ వుడ్ హావ్ బిన్ వెరీ సిల్లీ. మనోడి మీద ఇన్వెస్టిగేషన్ చేయడం కోసమే ఇదంతా నటించింది. అక్కడ క్లియర్ గా అంటది, దిస్ ఇస్ యువర్ వర్షన్, లెట్ మీ టెల్ యూ మై వర్షన్ అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పినప్పుడు అసలు భలే భలే రాశారనిపించింది. ఎందుకంటే యాజ్ అ గర్ల్ హూ ఇస్ జస్ట్ ఇన్ హర్ 20s, సీయింగ్ ఈవ్ టీజింగ్ కేస్ ఆఫ్ హర్ ఓన్ సిస్టర్ ఇన్ వైజాగ్ and getting inspired to join a police line, being a woman also, because of someone like Arjun Sarkar, అక్కడే తెలుస్తుంది ఇట్ వాస్ నాట్ లవ్, ఇట్ వాస్ అడ్మిరేషన్, రెస్పెక్ట్ అదంతా ఉంది. బట్ షీ వాంటెడ్ టు వెయిట్ టిల్ ద రైట్ మూమెంట్ టు ఈవెన్ టాక్ టు హిమ్ అగైన్. ఆ సిచ్యువేషన్ రాలేదంతే. అక్కడే డీటెయిలింగ్ అక్కడ చాలా బాగా నచ్చింది. మీరు అక్కడ ఒక పాట వస్తుంటది స్లో మోషన్ లో, ఫ్లాష్ బ్యాక్ సీన్ లో, అక్కడ క్లియర్ గా క్లాస్ లో నాని రేడియో కమ్యూనికేషన్ అని క్లాస్ తీసుకుంటూ అవును ఉంటాడు. అది నాకు సెకండ్ హాఫ్ లో రేడియో కమ్యూనికేషన్ అరే భలే పెట్టారు కదా డీటెయిల్ గా, భలే అనిపించింది. సో అవును, ఐ రేడియో కమ్యూనికేషన్ ఎక్స్పర్ట్ అని చెప్పి ఐ ఎస్టాబ్లిష్ హావ్ చేస్తాడు నో అక్కడ. కంప్లైంట్స్ ఎట్ ఆల్ విత్ శ్రీనిధి. నేను ఇందాకే మీరు మనకి గ్యాప్ దొరికింది కదా అని చెప్పేసి నేను ప్రణవ్ రివ్యూ కూడా చూసాను. ఈవెన్ ప్రణవ్ హ్యాస్ ద సేమ్ కంప్లైంట్, లైక్ స్టార్టింగ్ లో నాకు ఆ లవ్ యాంగిల్ సరిగా నచ్చలేదు అనమాట. నాకైతే అసలు చాలా బాగా రాశారనిపించింది. లైక్ ఆ ఫస్ట్ హాఫ్ లో ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న టైంలో యూజువల్ గా ఏంటంటే బ్రో, అన్నెసరీ సాంగ్ పెట్టడమో, లేకపోతే అన్నెసరీ రొమాన్స్ పెట్టడమో, లేకపోతే అన్నెసరీ సీన్స్ పెట్టడమో, ఇవేమో చేయాలి కదా. శ్రీనిధి కోసం రాసుకున్న ప్రతి సీన్ వాస్ జస్టిఫైడ్. ఆ సీన్ అక్కడ ఉండాలి కాబట్టి పెట్టారనిపించింది నాకు. అన్నెసరీగా నాకు ఏం అనిపించదు. వాట్ ఎవర్ సీన్స్ హీ వాజ్ దేర్, హార్డ్లీ షీస్ దేర్ ఇన్ 10 ఒరే, minutes అంతే ఫస్ట్ లో. నువ్వు వెళ్ళి శైలేష్ వాళ్ళ టీమ్ లో జాయిన్ అయిపోయింది అర్జెంట్. నీ కాల్ అయిపోయిన వెంటనే నాకు తెలిసి శైలేష్ కూడా ఇంత రీజనింగ్ ఈ సినిమాకి ఆలోచించాడో లేదో నాకు డౌట్ గా ఉంది ఇప్పుడు. నేను అదే చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను షాక్ ఎక్కడే అంటే, శ్రీనిధి నేను గుర్తుపట్టలేదు చూసి, ఎక్కడో చూసాను భలే యాక్ట్ చేస్తుంది, షీ సో గుడ్ ఇన్ యాక్టింగ్ అని సడన్ గా రియలైజ్ అయిన తర్వాత, ఓహో కేజీఎఫ్ హీరోయిన్ కదా తిను అని. ఓకే, వెరీ గుడ్ రా. అర్ధరాత్రి నేను అర్ధరాత్రి శైలేష్ అర్ధరాత్రి 1 గంట ఏదో ఒకటి బీచ్ లో చేసి గుంట. శైలేష్ తో ఒక కాల్ అరేంజ్ చేస్తాను రా. యు గో హ్యావ్ అ బ్లాస్ట్ విత్ శైలేష్. ఓ ఎందుకంటే నువ్వు ష్యూర్, ఈ సినిమాని టాక్ అ లాట్. యు థరోలీ ఎంజాయ్డ్ ఇట్, సో ఐ డెఫినెట్లీ లైక్ టు మీరు గెట్ టు అన్నారు కదా టాక్ బ్రో, టు శైలేష్. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ ఆల్రెడీ లైకింగ్ ఇట్. దిస్ ఇస్ అ హిట్ మూవీ, ఇట్ ఇస్ అ బ్లాక్ బస్టర్ ఇట్స్ ఫర్ ష్యూర్. హిట్ కాదు రా, ఇట్స్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. యా, ఇట్స్ ఇట్స్ బ్లాక్ బ్లాక్ బస్టర్. బస్టర్ ఫిల్మ్. సో కాకపోతే ఏమిటంటే ఒక చిన్న చిన్న చేంజ్ ఏంటంటే, సరిపోతే శనివారం వచ్చినప్పుడు ఇట్ ఈస్ ఆల్సో బ్లాక్ బస్టర్. బట్ మనకేంటంటే వీ హ్యాడ్ ఇష్యూస్ విత్ ఇట్ బికాస్ వీఆర్ మిస్సింగ్ దట్ ఒరిజినల్ వివేకాత్రేయ మార్క్ అండ్ ఆల్ దట్. అది మనం డిస్కస్ చేసాం. హిట్ లో ఏమైతే అంటే ఐ థరోలీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. మీకు యూ హ్యావ్ ఇష్యూస్ బికాస్ యూ ఆర్ మిస్సింగ్ ద శైలేష్ కల్ను మార్క్ అని మీకు అనిపించింది. దట్స్ ఓన్లీ లేదు, థింగ్ ఐ అంతే. థింక్ రా, అంటే అలా అని కాదులే. ఐ థింక్ మేబీ మేబీ కొంచెం క్రిటికల్ గా చూస్తున్నానేమో నేను కూడా. మేబీ ఓకే. అది నేను మేబీ చెప్తాను చూద్దాం కదా, మన వాళ్ళు. సినిమా చూస్తున్నంత సేపు ఐ వాస్ థింకింగ్, దట్ మైండ్ లో నాకు వెనకాల రన్ అవుతున్న క్వశ్చన్ అది, ఏం నచ్చలేదు ఇందులో, వాట్ ఇష్యూస్ డిడ్ దిలీప్ భయ్య ఫౌండ్ ఇన్ దిస్ మూవీ, అంత కరెక్ట్ గానే. ఇన్ఫాక్ట్ లేదురా, లాస్ట్ లో నాకు సి ఐ ఐ వాస్ టెల్లింగ్ రైట్ లాస్ట్ బిట్స్ అండ్ పీసెస్ గా చెప్పాలంటే సింపుల్ గా ఫస్ట్ హాఫ్ ఇన్వెస్టిగేషన్ పీస్ అంటిల్ ద ప్రీ క్లైమాక్స్, ప్రీ ఇంటర్వెల్ థరోలీ ఎంజాయ్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. శ్రీనిధి కంప్లైంట్ ఉంది అక్కడ, ఓకే. ఓకే. ఆ కంప్లైంట్ ఒక్క దాంతో ఫస్ట్ హాఫ్ లో నాకు జీరో కంప్లైంట్స్, లిటరల్లీ జీరో కంప్లైంట్స్, నథింగ్ ఇస్ దేర్. నాకు సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికే మై ఓన్లీ కంప్లైంట్ ఏంటి అంటే, ఐ డిడ్ నాట్ ఫీల్ ది ఎంతూజియాజం బికాస్ ఐ నో వాట్స్ గోనా హ్యాపెన్. బికాస్ ఫ్రమ్ ద ట్రైలర్ ఇట్ సెల్ఫ్ ఐ నో వాట్స్ గోనా హ్యాపెన్. దట్ ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ హ్యాపెన్ ఓకే. విత్ అంటే నేను ద ఎగ్జాక్ట్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్ దట్ వాట్ ఎవర్ ఇంకొంచెం ఉంటే బాగుండేది అని నేను ఏదైతే అనుకున్నానో అవి లేకపోవడం ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్. ఓకే. ఇవన్నీ అగైన్ ఈ డిసప్పాయింట్మెంట్స్ అన్నిటిని అరేస్ చేసింది లాస్ట్ 10 minutes. ఓకే. ఓకే. యా, ద లాస్ట్ ఇంకోటి 10 minutes ఆఫ్ ద ఫిల్మ్. నాకు చిన్న థాట్ వచ్చింది. టెల్ మీ ఇఫ్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. మనం సినిమా స్టార్ట్ అయినప్పుడే ఆ, నాని నాని ఇలా జైల్లో ఉన్నాడు అండ్ ఎవరికో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాడు అని స్టార్ట్ చేశాం కదా. దానివల్ల ఏమైపోయిందంటే బ్రో, సెకండ్ హాఫ్ వచ్చేసరికి లాస్ట్ క్లైమాక్స్ వచ్చినప్పుడు నాని అన్ని దెబ్బలు తింటూ ఉంటాడు, కత్తిపోట్లు అవన్నీ పడుతుంటాడు. వి స్టిల్ నో దట్ నాని ఇస్ గోయింగ్ టు సర్వైవ్. ఒకవేళ ఫస్ట్ హాఫ్ లో అసలు అలా స్టార్ట్ చేయకుండా నుండి సమ్వన్ ఆఫ్ నానీస్ టీమ్ నరేటింగ్ ది స్టోరీ టు సమ్వన్ ఎల్స్ లాగా స్టార్ట్ చేసి ఉంటే
సెకండ్ హాఫ్ లో ఇట్ వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్. సెకండ్ హాఫ్ లో మనం నమ్మేసే వాళ్ళేమో కదా, నాని చచ్చిపోతున్నాడేమో, నాని చచ్చిపోతున్నాడు. ఇట్ వుడ్ హావ్ బీన్ వండర్ఫుల్. కానీ నాని చచ్చిపోడు అని చెప్పి జనాలందరికీ తెలుసు. కానీ నాని అక్కడ చచ్చిపోవాలంటే జస్టిఫై, నాని చచ్చిపోవాలంటే జస్టిఫై అయ్యే సినిమా దసరాలోనే నాని చచ్చిపోలేదంటే ఈ సినిమాలో ఎందుకు చచ్చిపోతాడు హిట్ వర్డ్స్ లో? చచ్చిపోడు. సో నువ్వు ఫస్ట్ హాఫ్ లో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేసినా జనాలు నాని చచ్చిపోడని అనుకుంటారు. సో దాని గురించి మనం నేను అందులో ఫస్ట్ హాఫ్ లో ఆ సీన్ చూడగానే ఐ నో దట్ ఈస్ గోన్ కట్ హిస్ థ్రోట్ ఎట్ ద ఎండ్. ఓ అవునా, మీరు గమనించేసారు మనోడు విలన్ అని? ఓకే. మనోడిని లేపేయడానికే మనోడి జైల్లో. నాకు ఈ మధ్య అది ఒక దరిద్రమైన సూపర్ పవర్ అన్నాలో దాన్ని ఏమన్నాలో తెలియదు కానీ నాకు నేను ఐ నో వాట్స్ గోన్ అంటే సినిమాలు ఎక్కువ చూసేయడం వల్ల, ఎక్కువ మాట్లాడేసుకోవడం వల్ల, దాని వల్ల తెలియదు కానీ ఫస్ట్ ఫ్రేమ్ లో నాని అక్కడికి వెళ్ళి కూర్చొని మనోడితో మాట్లాడుతున్నంత అంత డెఫినెట్ గా ఈడు అయిపోతాడు, ఈయన చంపడం కోసమే నాని జైల్లోకి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు చెప్పండి అమ్మా స్టోరీ అని అర్థమైపోయింది నాకు. క్లైమాక్స్ లో స్వీడిష్ కంపెనీ అని సడన్ గా మనోడి ఫోటో ఇట్లా పేపర్ మీద, ఫోటో ఇలా ల్యాప్టాప్ స్క్రీన్ మీద వచ్చినప్పుడు అప్పుడు ఓహో మనోడు విలనా, ఓకే అలా ఇలా. అది ఎందుకు అవుతుందో తెలుసారా? నీకు ఒకటి చెప్తాను నాకు ఎందుకు అయిందో తెలుసా అది. ఐ థింక్ ఆడియన్స్ ఆల్సో విల్ రిలేట్ టు దిస్. అక్కడ ఒక అన్నోన్ ఫేస్ ని పెట్టాలరా. ఒక అన్నోన్ ఫేస్ ను, ఒక ముసలోడ్ను, సమ్మన్ హూ ఇస్ వల్నరబుల్. ఓకే ఓకే. ఒక వల్నరబుల్ వీడు. ఇప్పుడు ఆ క్యారెక్టర్ ఎవడైతే చేశాడో వి సా హిమ్ యాక్టింగ్ యాజ్ విలన్ ఇన్ సో మెనీ ఫిల్మ్స్. ఓకే 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 ఓకే. సో మనవాడిని చూడగానే రిజిస్టర్ అయిపోద్ది మనకి, ఓకే ఈయన చంపడానికే నాని వెళ్ళాడు అక్కడికి అనేది. అదే ప్లేస్ లో ఇమాజిన్ సమ్ వల్నరబుల్ ఫెలో, లైక్ ఒక మిడిల్ ఏజ్డ్ వల్నరబుల్ ఫెలో హూ ఇస్ కమింగ్ అండ్ నాని ఇలా పట్టుకెళ్ళి కూర్చోబెట్టి లేదులే అని చెప్పి దెబ్బలు ఇలా తుడిచి అలా అనుకో, మనకు ఆ ఇమాజినేషన్ ఉండదు. ఇంకొకటి ఎవడో ఉన్నాడు అనుకునేవాడిని నేను, ఇంకొకటి ఎవడో ఉన్నాడు అని. అప్పుడు వాడిని చంపుంటే అరే ఈడేనా వాడు అన్న ఫీలింగ్ వచ్చేది నాకు. ఫస్ట్ లో ఆయన చూడగానే ఓకే అనుకున్నాను నేను. అండ్ జస్ట్ స్మాల్ స్టోరీ వి హావ్. ఐ థింక్ సెకండ్ వీడియో అయిపోవడానికి కూడా మన దగ్గర 10 minutes టైం ఉంది. విల్ వైండ్ ఇట్ అప్. ఐ జస్ట్ వాంట్ టు షేర్ స్మాల్ స్టోరీ అబౌట్ దట్ గై. అతని పేరు రవీంద్ర విజయ్. చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. ఈజ్ అ తమిళియన్. అతను నేను ఫస్ట్ టైం చూసింది మన యూట్యూబ్ లో indes.co.in అనే యాడ్ లో అనమాట. చాలా బాగా యాక్ట్ చేశారు అందులో. అండ్ ఉమా మహేశ్వర్ ఉగ్ర రూపస్య అనే ఒక సినిమాలో కూడా యాక్ట్ చేశారు యాజ్ ఆ సినిమాలో నాకు బ్యూటీ ఏంటంటే అందులో ఓన్లీ యాక్టింగ్ ఉంటుంది, మనోడికి డైలాగ్సే ఉండవు. మన వెంకటేష్ మా రాసుకున్న క్యారెక్టర్ అలా రాసుకున్నారు అనమాట. సినిమా మొత్తంలో అసలు కానీ డైలాగ్సే ఉండవు. ఎవ్రీథింగ్. నేను వేరే మూవీ గో హెడ్, ఐ గాట్ ఇట్ నౌ. ఉమా మహేశ్వర గ్రూప్. సో ఇతను నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో రీచ్ అవుట్ అయ్యా షార్ట్ ఫిల్మ్ చేస్తారేమో అని. స్క్రిప్ట్ పంపించమన్నాడు, స్క్రిప్ట్ పంపించా. హీ టుక్ మై నెంబర్, హీ కాల్డ్ మీ అప్ అండ్ పొలైట్లీ రిజెక్టెడ్ ఇట్ అనమాట. యాక్చువల్లీ అడిగాడు షార్ట్ ఫిల్మ్ తీసి ఏం చేస్తావు అని. హీ ఆస్క్డ్ మీ అనమాట, ఆర్ యూ ఇన్ కమ్యూనిటీ ఇండస్ట్రీ? అలాంటిది ఏం లేదు, ఐ వాంట్ టు సెండ్ ఇట్ టు సమ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అని చెప్పా. ఐ వాజ్ లైక్ I read the story, but I don't think I can be. I would be interested to do this. All the best for you and so I have a small story about it. Good, very good. Yeah. సో అంతేరా. అరే ఇంకా ఇంతకు మించి హిట్ గురించి మనం ఆడుకోక్కర్లేదు. నేను ఏదో ఒకటి చేసి శైలేష్ తో నీకు ఒక మీటింగ్ గానీ కాల్ గానీ ఏదో ఒకటి అరేంజ్ చేస్తా. బికాస్ ఐ వాంట్ యూ టు గో హ్యావ్ ఫన్ డిస్కసింగ్ ఆల్ దీస్ పాయింట్స్ విత్ శైలేష్ అండ్ జస్ట్ హ్యావ్ దట్ నైస్ మూమెంట్ విత్ శైలేష్. ఏమనుకుంటున్నానంటే బ్రో, ఇప్పుడు నేను ఎలా అయితే ఎంజాయ్ చేశానో చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు కదా. సో మేబీ శైలేష్ ఇస్ ఆల్రెడీ రిసీవింగ్ సమ్ ఫీడ్బ్యాక్ ఆర్ రెస్పాన్స్. Sailesh is receiving a very good response. He's celebrating it. మీరు కనెక్ట్ అయితే అవ్వండి. మీరు కనెక్ట్ అయితే చేసి చూడండి. కుదిరితే మేము ఒక వీడియో చేస్తాం. We can discuss in detail about that movie if you're interested. Okay? Yeah. I will try my best to connect you with Sailesh. Last but not the least, how is Veerappan? Veerappan, see, that also I know that he's coming, ra. ఇంకోటి మీకు తెలుసా? ఓ షేట్, నాకు తెలీదు. యాక్చువల్లీ మీరు గమనిస్తే కనుక హిట్ 1 లో ఇట్స్ జస్ట్ 1 సిటీ అనుకున్నాం. హిట్ 2 లో ఇట్ ఈస్ 1 స్టేట్. హిట్ 3 ఇస్ లైక్ ఒక 3-4 స్టేట్. అండ్ హిట్ 4 డైరెక్ట్ గా మనం తమిళనాడు కూడా వెళ్ళిపోతాం అనమాట. అండ్ కార్తీని చూడగానే పిక్చర్ అయిపోయింది. నేను వాయిస్ కూడా గుర్తుపట్టలేదు. ఐఎమ్ బైలింగ్వల్ అనగానే భలే నచ్చింది నాకు అది. కార్తీ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అన్ యాక్టర్. కాప్ రోల్ ఇస్తే చింపి దాన్ని ఇట్లా ఇరక్కొట్టి ఆ కాప్ రోల్ ని
పిచ్చి లేపుతాడు రా. యా యా దీంట్లో యా జస్ట్ ఆ ఒక్క డైలాగ్ తో చంప మీద కొడతాడు కదా బ్యాట్మన్. యా యా చాలా ఆ బాగా ఒక్క వచ్చింది. డైలాగ్ తోనే టూ గుడ్ టూ అంటే ఇంకోటి దట్ ఇంకోటి విల్ బి ఇంకోటి గుడ్ లే. మీరు ఓ, మ్, ఇందాక నేను ప్రవచనాల గురించి మాట్లాడినప్పుడు మీరు ఏదో జోక్ వేశారు, ఏంటది? ఇక్కడ ప్రవచనాలు ఎందుకు అన్నా ఏదో జోక్ వేశారు బ్రో ఇందాక మనం మాట్లాడుతున్నప్పుడు. లేదు, ప్రవచనం నువ్వు ట్రైలర్ చూడలేదు కాబట్టి నువ్వు ప్రవచనాలకి సర్ప్రైజ్ అయ్యావని ఆ, చెప్పాను ఇంకోటి రా. యా యా ఇంకోటి ప్రవచనాల్లో ఆ, మనోడు ట్రైన్ స్టేషన్ దిగే టైంకి అక్కడ ఒక చిన్న ప్రవచనం వస్తుంది, శివుడు డమరుకం. అవునవునవునవును అవునవునవును అవును. అక్కడ ఒక చిన్న స్టోరీ ఏంటంటే బేసిక్ గా మనకి తెలిసిన శివుడు ఇస్ లైక్ గాడ్ ఎవ్రీథింగ్ కదా. అమిష్ అమిష్ త్రిపాఠి అనే ఒకతను ఇమోర్టల్స్ ఆఫ్ మెలుహా అని శివ ట్రిలజీ బుక్ రాశాడు. అవునవును అవును. వి స్పోక్ అబౌట్ దట్ బుక్ మెనీ యా టైమ్స్, యా ఐ సో నో. సో ఆ బుక్ లో ఎలా ఉంటుందంటే శివుడు వెన్ హీస్ రికగ్నైజ్డ్ యాజ్ శివ, హీస్ జస్ట్ అ హ్యూమన్ బీయింగ్. కానీ యా ఆ యా బుక్ యా జర్నీ ఎండ్ అయ్యే లోపల ఈ బికమ్స్ గాడ్ అనమాట. సో నాకు అక్కడ ఇంకా బాగా కనెక్ట్ అయ్యాను, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అర్జున్ సర్కాస్ ఇస్ జస్ట్ అ హ్యూమన్. శివుడితో ఎందుకు కంపేర్ చేస్తున్నారంటే అక్కడ ఒక చిన్న స్లోగన్ ఉంటుంది, హరహర మహాదేవ్ అని. హరహర మహాదేవ్ అంటే ప్రతి మనిషిలో దేవుడు ఉన్నాడు అని. సో అక్కడ నాకు ప్రవచనానికి ఇంక ఎక్కువ బాగా ఎక్సైట్ అవ్వడానికి కారణం ఏంటంటే హీఈస్ ఓన్లీ అ మ్యాన్ బట్ హీఈస్ ఆన్ అ మిషన్. సో త్రూ దట్ మిషన్ ఈస్ గోయింగ్ టు బికమ్ గాడ్ అనే కాన్సెప్ట్ ని అక్కడ స్పెషల్ గా శివుడి గురించి మాట్లాడినప్పుడు చాలా బాగా అనిపించింది. ఈ వెరీ వెల్. అండ్ మీరు గమనిస్తే కనుక హిట్ 4 ఇట్లా వస్తుంది అని చెప్పేసి లాస్ట్ లో ఆ లైన్ కూడా వెతికారు. 3 అవతారాలు అయిపోయి 4వ అవతారం వస్తుంది. అవునవును. ఇప్పుడు ఐఎమ్ యాక్చువల్లీ 4వ వెరీ అవతారం వస్తుంది. క్యూరియస్ అనమాట. నిజంగా అది అది కంప్లీట్ గా డీటెయిలింగ్ గా పెడితే ఆ, ఎలా పెడతారో నాకు తెలియదు, బికాస్ 4th అవతారం ఇస్ నరసింహ అవతారం అనమాట. ఈజ్ లైక్ రూత్లెస్ అగైన్. అండ్ అతనికి 2 పర్సనాలిటీస్ ఉంటాయి. నరసింహస్వామికి ఎలా ఉంటుందంటే వెన్ సమ్వన్ ఇస్ డూయింగ్ రాంగ్ హీ బికమ్స్ అ మాన్స్టర్, వెన్ సమ్వన్ ఇస్ క్లోజ్ టు హిమ్ లవింగ్ హిమ్ హీ బికమ్స్ అ వెరీ జెంటల్ బీయింగ్ అనమాట. మేబీ కార్తీని అలా డిజైన్ చేస్తున్నా నాకు తెలియదు. ఐ నో అలాగే చూపిస్తారేమో, చూద్దాం. ఐఎమ్ యా గోయింగ్ టు యా చూద్దాం. టూ డీటెయిల్ ఇంటూ ఇట్, బట్ మస్తు నచ్చింది నాకు. లైక్ మేబీ ఆఫ్టర్ ప్లాంట్ దిస్ ఐడియా టు శైలేష్ వెన్ యూ యా టాక్ టు హిమ్. యా సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఆఫ్టర్ ప్రశాంత్ వర్మ శైలేష్ కొల్లు టుక్ దిస్ రూట్ వేర్ హీ వాంట్స్ టు బ్రింగ్ ఇన్ దట్ హిందూ కల్చర్ ఇన్ టు హిస్ మూవీస్. మస్తు నచ్చింది నాకు అసలు. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా త్రూ ప్రవచనాలు స్టోరీని ప్రోగ్రెస్ చేయడం అనేది మస్తు నచ్చింది ఆ పాయింట్. సో మొత్తానికి అది వెరీ గుడ్ కాన్వర్సేషన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ రా. సో గైజ్ సి ఐఎమ్ వెరీ యూ విల్. పర్సనలీ ఐఎమ్ వెరీ హ్యాపీ బ్రో, ఎందుకంటే రాధేశ్యామ్ గురించి ఆ రోజు మనం అన్ని 3 గంటలు 2 గంటలు మాట్లాడి మొత్తం ఫుటేజ్ ఎగిరిపోవడంతో కంపేర్ చేస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ అట్లీస్ట్ వన్ కాన్వర్సేషన్ వేర్ యూ హ్యాడ్ ఇష్యూస్ అండ్ ఐ లవ్డ్ ఇట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనకు అలాంటి కాన్వర్సేషన్స్ లో రివర్స్ ఒకసారి అయింది KGF 2కి. KGF 2 మీకు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నేనేమో KGF 2 పడుకున్నాను బ్రో అని మాట్లాడి పిచ్చుడిని ఐ మీన్ ఐ బుక్ అయిపోయి అనవసరంగా. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ వి ఫైనలీ హ్యావ్ అ మూవీ వేర్ you had your యా issues and I నౌ could reason it out. see people will take both the sides ra, kapote majority of the people are towards your side this Yeah, time yeah, for yeah. sure, Hopefully, because hopefully. the numbers and the enjoyment and the kind of celebration is talking that, Yeah, yeah, which yeah. is very good to see, which is very Yeah. good to see when movies go beyond reviews and when audience give the verdict to a film, that is the actual success అవును అవును అవును. of any film or any filmmaker. Yeah. So the bottom line ఏంటంటే I'll try to connect you to Sailesh. Let's see if that happens. If that happens, it will be a good video in Cinema Picture again. Sure డెఫినెట్ గా just let me know So what's happening అనేది. అది ఓకేనా? సో okay. అది సో దట్ ఈస్ అర్జున్ సర్కార్స్ హిట్ 3 లెట్స్ టాక్ ఫ్రమ్ సినిమా పిక్చర్. కన్సిస్టెంట్ గా చేయాలని అనుకుంటున్నాము. సో ఎవ్రీ వీక్ ఒక వీడియో చేస్తాం గైస్. We'll try to actually do నెక్స్ట్ it in యాక్చువల్లీ a మనము very consistent నాకు ఎందుకో way. అనిపిస్తుంది బ్రో సత్యం సుందరం ఒకసారి చేద్దామని, బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ కదా. సో సత్యం సుందరం మనం మాట్లాడుకోవచ్చు రా, డెఫినెట్ గా మాట్లాడొచ్చు, డెఫినెట్ గా మాట్లాడదాం. సరే ఓకే. సో ఓకే, హిట్ థ్యాంక్ సినిమా యూ సో మచ్ చూసి గైస్. హిట్ సినిమా చూసి మీకు ఏమనిపించిందో డెఫినెట్ గా కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇఫ్ వీ మిస్డ్ ఎనీ డీటెయిల్స్ ప్లీజ్ షేర్ దోస్ డీటెయిల్స్ విత్ అస్. డెఫినెట్ గా మాట్లాడతాం. అండ్ ఇఫ్ పాసిబుల్ మేబీ శైలేష్ కొల్ను గారితో ఇంటరాక్ట్ అయ్యే ఆపర్చునిటీ వస్తే కనుక ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ కింద కమెంట్ లో ఆ క్వశ్చన్స్ అడగండి. యా We'll definitely ఎస్ ask. ఎస్